అందని ద్రాక్షేనా? అసలుకు ద్రాక్ష చెట్టు ఉంటే కదా అందుకోవడానికి. పోలీసులు చట్ట ప్రకారం నడుచుకొనకపోతే సామాన్యులు ఎవరి దగ్గరికి వెళ్తారు? కోర్టు దగ్గరికి వెళ్తారు. కోర్టులు న్యాయం చేయకపోతే సామాన్యులు ఎక్కడికి వెళ్తారు? జైలుకు వెళ్తారు. జైల్లో ఎన్ని రోజులు ఉంటారు? నెల, 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం, ఎన్నేళ్ళైనా కావచ్చు. న్యాయం దరిదాపుల్లోకి చేరలేని వాళ్ళు ఎన్ని రోజులైనా కటకటాల మధ్య మగ్గవలసిందే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకి చట్టం ముఖ్యమైనది. ఈ చట్టం ఇది 3వ అంగం అంటారు దీన్ని. కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖ, న్యాయ శాఖ. 4వది ప్రెస్, పత్రిక. ఇట్లా 4 అంగాలు ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతున్నాయి అంటారు. ఇవి 4 స్తంభాలు అంటారు. ఈ 4 స్తంభాల్లో కార్యనిర్వాహక శాఖ అంటే బ్యూరోక్రసీ, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు. శాసన నిర్మాణ శాఖ అంటే రాజకీయ నాయకులు, అంటే అసెంబ్లీ, పార్లమెంటు. న్యాయ శాఖ అంటే మ్యాజిస్ట్రేట్ కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు. అయితే ఈ న్యాయ వ్యవస్థ అనేది ఎప్పుడైనా సరే నిర్వాహక శాఖకి, శాసన నిర్మాణ శాఖకి దూరంగా ఉంటుంది. ఎందుకు? న్యాయ సమీక్ష అధికారం దీనికి ఉంటుంది గనక. న్యాయ వ్యవస్థకి రాజకీయాల మచ్చ అంటకూడదు గనక, మకిలి అంటకూడదు గనక. ఐఏఎస్ ఆఫీసర్లైనా, ఐపీఎస్ ఆఫీసర్లైనా, గ్రూప్ 1 ఆఫీసర్లైనా, వివిధ స్థాయిలో ఉన్న హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అయినా, వాళ్ళు చేసే విధానపరమైన చట్టాలు, రూపొందించే చట్టాలు, తీసుకొచ్చే జీవోలు ప్రజా వ్యతిరేకమైనప్పుడు, సమాజ వ్యతిరేకమైనప్పుడు, సమాజానికి నష్టం చేసినప్పుడు కోర్టులు అందులోకి జోక్యం చేసుకొని దాన్ని సమీక్షించే అధికారం భారత రాజ్యాంగం కోర్టులకు అప్పచెప్పింది. చట్టసభలు అప్పుడప్పుడు రాజ్యాంగానికి వ్యతిరేకమైన చట్టాలు చేస్తూ ఉంటాయి, ప్రజా సంక్షేమానికి వ్యతిరేకమైన చట్టాలు చేస్తూ ఉంటాయి. కనుక కోర్టులు జోక్యం చేసుకొని ప్రజా వ్యతిరేకమైన చట్టాలు ఉన్నప్పుడు వాటిని సమీక్షిస్తాయి. అందుకే ఈ వ్యవస్థలకి, 2 వ్యవస్థలకి కాస్త ఎడంగా న్యాయ వ్యవస్థ ఉంటుంది అని మన భారత రాజ్యాంగం చెప్పింది. ఈ దేశంలో ఈ 75 సంవత్సరాల కాలంలో న్యాయ వ్యవస్థ కొన్నిసార్లు అలాంటి పాత్ర కూడా నిర్వహించింది. అయితే ఇప్పుడు ఎందుకు ఇన్ని విషయాలు నేను మాట్లాడుతున్నాను? ఈ మధ్య కాలంలో హైకోర్టు చాలా వేగంగా, చాలా చురుకుగా స్పందిస్తున్న సందర్భాలు వారం రోజుల్లో మీ దృష్టికి వచ్చాయి. కోర్టు చుట్టూ తెలంగాణ రాజకీయాలు, తెలంగాణ మీడియా చర్చ కోర్టు చుట్టూ జరుగుతూ ఉంది, ముఖ్యంగా హైకోర్టు చుట్టూ. ఒక సందర్భం అల్లు అర్జున్ అలియాస్ బన్నీ, ఈయన అరెస్ట్ అయినప్పుడు ఆ అరెస్టును వ్యతిరేకిస్తూ అల్లు అర్జున్ కోర్టుకు వెళితే ఆ కోర్టు మధ్యాహ్నానికి అరెస్ట్ అయితే సాయంత్రానికి బెయిల్ మంజూరు చేసింది. అయినా అల్లు అర్జున్ జైలుకు పోక తప్పలేదు, 12 గంటలు ఉండక తప్పలేదు. కానీ చాలా వేగంగా కోర్టు బెయిల్ ఇచ్చేసింది. మోహన్ బాబు గారు ఒక జర్నలిస్టు మీద దాడి చేస్తే ఇప్పటి వరకు మోహన్ బాబు గారిని అరెస్టు చేయని ఒకానొక స్థితి బయట ఉండగా మోహన్ బాబు గారు బెయిల్ కోసం, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్ళాడు. ఇంకా అది పెండింగ్లోనే ఉన్నది. ఈరోజు సాయంత్రానికి వచ్చిన వార్త ఏమిటి అంటే, తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితి, ఈ పార్టీకి నాయకుడు, ఈ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, మొన్నటి వరకు, సంవత్సరం కిందటి వరకు మంత్రి, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి లాంటి పాత్ర వహించిన కేటీఆర్ గారి మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఒక కేసును నమోదు చేసింది. అది ఏసీబీకి వెళ్ళింది. కానీ ఆ ఏసీబీ నుంచి తనకు రక్షణ కావాలని, కేసు దురుద్దేశంతో పెట్టిన కేసని, కక్షపూరితంగా పెట్టిన కేసని, ఈ కేసును కొట్టివేయమని కేటీఆర్ గారు హైకోర్టును సంప్రదించారు. వెంటనే హైకోర్టు ఈ నెల 30వ తారీఖు వరకు కేటీఆర్ గారిని అరెస్టు చేయవద్దని, ఏసీబీ జరిపే విచారణకి కేటీఆర్ గారు సహకరించాలని హైకోర్టు ఇవాళ తన తీర్పులో ఇచ్చింది. ఈ 3 సందర్భాలు, అల్లు అర్జున్ సందర్భం, మోహన్ బాబు సందర్భం, కేటీఆర్ సందర్భం చూసినప్పుడు కోర్టు వేగంగా స్పందించింది.
అసలు ప్రశ్న ఏమిటంటే, ఇంత వేగంగా స్పందించిన కోర్టులు అన్ని సందర్భాల్లో అంతే వేగంగా స్పందించాలని మనందరి కోరిక, సమాజం కోరిక, సమాజం ఆశ. ఈ కోరికను, ఈ ఆశను కోర్టులు నెరవేర్చాలని మన అభిమతం. కానీ వాస్తవంలో ఏం జరుగుతున్నది? చిన్న చిన్న కేసులకి అరెస్ట్ అయిన వాళ్ళు బెయిల్ దొరకక సంవత్సరాల తరబడి జైళ్లలో మగ్గుతూ ఉన్నారు. సామాన్యునికి ఒక న్యాయము, ధనవంతులకి మరో న్యాయము అనే భావన ఈ సమాజంలో నిండిపోయింది, చట్టంలోనే ఉన్నది. 100 మంది నిందితులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క అమాయకుడికి శిక్ష పడకూడదు అని కోర్టు సూత్రం. కానీ భారతదేశంలో 100 మంది నిందితులు చెప్పినట్లే తప్పించుకుంటున్నారు. అదే సమయంలో 1000 మంది నిరపరాధులు జైళ్లలో మగ్గుతూ ఉన్నారు. కోర్టులు అంటే చట్టం ముందు అందరూ సమానం అనేది సూత్రం. చట్టం ముందు రంగును బట్టి, వ్యక్తిని బట్టి, ప్రాంతాన్ని బట్టి, భాషను బట్టి, సామాజిక హోదాను బట్టి ఈ దేశంలో తీర్పులు ఉండవు అని భారతదేశ రాజ్యాంగం చెబుతుంది, న్యాయ వ్యవస్థ కూడా చెబుతుంది. కనుక న్యాయదేవతకి కళ్ళు కట్టేశారు. ఆ కళ్ళు కట్టేసిన న్యాయదేవత మనిషిని చూడదు, నేరస్తుని చూస్తుంది అని దాని అర్థం. మరి చట్టం ముందుకు వచ్చినప్పుడు ఇప్పటికీ ఈ దేశంలో జైళ్ళన్నీ నిండిపోయినాయి. జైళ్ళ సామర్థ్యం ఎంత ఉన్నదో సామర్థ్యానికి రెట్టింపుగా ఖైదీలు ఉంటూ ఉన్నారు. వాళ్ళందరి సమస్యని, కేసులని వెంటనే పరిష్కరిస్తే ఆ జైల్లో ఉన్న వాళ్ళ పిల్లలు, నిరపరాధులై చెరసాలలో మగ్గిపోతున్న వారి పిల్లలు, వారి భార్యలు, వారి తల్లిదండ్రులు విషాదంతో, దుఃఖంతో వేచి చూస్తూ ఉంటారు. కనుక అందరి విషయంలో కోర్టులు ఒకేలాగా స్పందించాలని కోరుకోవటంలో న్యాయబద్ధత ఉందని నేను భావిస్తున్నా. ఇప్పటికీ న్యాయం కోసం పోరాటం చేసిన వాళ్ళు, న్యాయం గురించి అడిగిన వాళ్ళు, చట్టబద్ధంగా పరిపాలన నడవాలని కోరుకున్న వాళ్ళు భారతదేశంలో లక్షల మంది జైళ్లలో ఉన్నారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో అమాయకులైన ఆదివాసులు, అన్యము పుణ్యము తెలియని ఆదివాసులు, వాళ్ళకి పోలీస్ అంటే తెలియదు, కోర్టు అంటే తెలియదు, చట్టము అంటే తెలియదు, బెయిల్ ఎట్లా పెట్టుకోవాలో తెలియదు, షూట్ ఎట్లా పెట్టాలో తెలియదు. షూట్ పెట్టడానికి కనీసం వాళ్ళకు ఒక రేషన్ కార్డు కూడా ఉండని వారు, ఒక ఇల్లు కూడా ఉండని వారు. అట్లాంటి ఆదివాసులు, 1000 మంది ఆదివాసులు మధ్య భారతంలోని రాష్ట్రాల్లో జైళ్లలో మగ్గుతూ ఉన్నారు. దయచేసి హైకోర్టులు, సుప్రీంకోర్టులు, జిల్లా కోర్టులు ఇంతే వేగంగా కదలి వారందరినీ విడుదల చేసినప్పుడే ఈ దేశంలో న్యాయ వ్యవస్థకి సగౌరవమైన గౌరవం దక్కుతుంది అని భావించడంలో తప్పు లేదు కదా. అదేవిధంగా ఎందరో డబ్బులు సంపాదించి, దేశాన్ని మోసం చేసి, చట్టాన్ని మోసం చేసి, కళ్ళు గప్పి దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు, కోట్ల రూపాయలని మోసం చేసి నల్ల డబ్బుగా మార్చుకొని, 1000 కోట్ల రూపాయలు నల్ల డబ్బుగా మార్చుకొని విమానంలో ఎక్కి విదేశాలకి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వారి విషయంలో ఈ కోర్టులు మౌనంగా ఉంటున్న సందర్భాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక భారతదేశాన్ని రక్షించాలంటే భారతదేశంలో ఉన్న మనుషులందరూ వారి వారి సామాజిక హోదాను బట్టి కాకుండా చట్టం ముందు నిలబడిన ప్రతి మనిషికి న్యాయము దక్కాలి అనే ప్రధాన ప్రాతిపాదికగా కోర్టులు పనిచేయాలని మనం అందరం కోరుకుందాం. అయితే ఈ భావన ఎప్పుడు విస్తృతమవుతుంది, ఈ భావన ఎప్పుడు ప్రోధి అవుతుంది అంటే భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషి తన సామాజిక సమూహం నుంచి వచ్చే లక్షణాలన్నీ ఆ మనిషి మీద ప్రభావం చూపిస్తాయంట. న్యాయమూర్తుల స్థానంలో ఉన్న వాళ్ళందరూ ఇచ్చే తీర్పుల మీద ఏ ఏ ప్రభావాలు పడుతున్నాయో కూడా మనం అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాం. అందుకే సుప్రీంకోర్టు నుంచి మొదలు పెడితే మ్యాజిస్ట్రేట్ కోర్టు వరకు రిజర్వేషన్లు అమలు చేయవలసిన బాధ్యత కూడా చట్టసభల మీద ఉన్నది, న్యాయ వ్యవస్థ మీద ఉన్నది. సుప్రీంకోర్టు కొలీజియం ఎంపిక చేసే న్యాయమూర్తులు ఏ ప్రాతిపాదిక మీద ఎంపిక అవుతున్నారనే ప్రశ్న ఈ సమాజం నిరంతరం ఉంచుతూనే ఉన్నది.
కొద్దిమంది అయినా దీన్ని చర్చ చేస్తూనే ఉన్నారు. సామాజిక న్యాయం అన్ని స్థాయిల్లో నెరవేరాలంటే, చట్టం ముందు అందరూ సమానం కావాలంటే, చట్టములో చట్ట సభల్లో రిజర్వేషన్లు పాటించినట్లే, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పాటించినట్లే, న్యాయమూర్తుల ఎంపికలు కూడా రిజర్వేషన్లు పాటించటం మూలంగా అన్ని వర్గాల నుంచి న్యాయమూర్తులుగా మారిన వాళ్ళు సమస్యని సానుకూలంగా సమన్వయ దృక్పథంతో అర్థం చేసుకుంటారు. ఒక స్త్రీ సమస్యను అర్థం చేసుకున్నట్లుగా పురుషుడు అర్థం చేసుకోలేడు. ఒక దళితుల సమస్యను అర్థం చేసుకున్నట్లుగా మరో వ్యక్తి అర్థం చేసుకోలేడు. కనుక ఈ సామాజిక వైరుధ్యం ఉన్నంత కాలం, ఈ సామాజిక వివక్ష కొనసాగినంత కాలం తప్పనిసరిగా అన్ని స్థాయిలలో అన్ని వర్గాల ప్రాతినిధ్యం ఉన్నప్పుడే ఈ దేశం మరింతగా ప్రజాస్వామీకరించబడుతుంది. ఈ దేశం మరింతగా పరిపక్వమవుతుంది. ఈ దేశం మరింతగా అందరి మధ్యన ఐకమత్యం రావడానికి కారణమవుతుంది. కనుక చట్టం ముందు అందరూ సమానమే అనే భావన విస్తృతమవుతుంది. లేకపోతే చట్టం ముందు కొందరే సమానం అనే అపవాదు రాకుండా చూసుకోవాలని కోరుకుందాం.